ఓకే. ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ లో కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోయింది కదన్నా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అవును. కాంగ్రెస్ సీఎం ఎవరు అవుతారనే దానికన్నా ఐటీ మినిస్టర్ ఎవరు అవుతారనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ ఎక్కువ జరుగుతుంది. చాలా మంది ఉంటారండి. అది మన దగ్గర ఏం కొరవ ఉందా? జనాలకు కొదవ లేదు కదా. టాలెంట్ ఎవరికైనా అవకాశం దొరికినప్పుడే బయటకు వస్తాయి ప్రతిభ అనేది. కేటీఆర్ కైనా ఐటీ మినిస్టర్ అయిన తర్వాతే తెలిసింది మీనకి. ముందు కేటీఆర్ అయితే ఐటీ అనేది మోడేయలేదు కదా మనము. కాంగ్రెస్ లో కూడా సరైన నాయకులు ఉంటారు. కాంగ్రెస్ లో నాయకత్వ లోపం లేదు. ఉంటారండి. ఐటీ రేవంత్ రెడ్డి గారే ఉంచుకుంటారు. అంతే ఎందుకండి? కావాలంటే రేవంత్ రెడ్డి గారే ఉంచుకుంటారు. సీఎం ఉంచుకుంటారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ ఉంచుకుంటారు. మీకు పార్టీ పరంగా చెప్పట్లేదు. ఎవరవుతారు విధవ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఒక అమ్మాయి ఉన్నది సార్, ఆడ చేసుకోకపోతే ఇంకొకటి చేసుకోడా? ఇక్కడ ఐటీ పోస్ట్ పుట్టింది కేటీఆర్ కోసం కాదు కదా, తరతరాలుగా దాన్ని ఇంకో జనరేషన్ ఎవరో చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది యువ నాయకులు గెలిచారు. వాళ్ళలో ఎవరికో సరైన వెతికిస్తారు. లేదు సరైన అనిపించినప్పుడు అతనే పెట్టుకుంటారండి. అంటే కాంగ్రెస్ లో ఐటీ ఇండస్ట్రీ పరంగా ఎడ్యుకేటెడ్ అయిన కాంగ్రెస్ నుంచి ఇద్దరు యువకులు వచ్చారు కదండి. రోహిత్ రావు అయితే ఆయన మెడిసిన్ సంబంధం లేదు, కాకపోతే యువకుడు కాబట్టి చేయగలుగుతాడు. అంటే ఐటీ ఇండస్ట్రీ పరంగా కొంచెం సబ్జెక్ట్ ఆమె ఎన్ఆర్ఐ ఉంది, ఒక ఆమె యశస్విని రెడ్డి, ఆమెనే చేయగలుగుతుంది. కానీ కొత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా. సో అందుకే శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారు, లేరని కాదు. ఐటీ మినిస్ట్రీ పరంగా ఎవరైతే మీకైనా ఎవరైనా ఒక మనిషి కనబడ్డారండి కాంగ్రెస్ లో? ఒక పేరు చెప్పగలరు? మీరు పేర్లు చెప్పండి. ఎవరెవరు ఉన్నారు? 60 మంది మీరు పేర్లు మీరు చదివితే అందులో నేను చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరో ఒకరు కొంచెం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు తెలుస్తారు కదండి. అలానే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారండి. జూపల్లి కృష్ణారావు గారు. ఓకే. ఇప్పుడు సీఎం పదవి ఎవరికైనా ఫిక్స్ అవుతున్నారండి ఫైనల్ గా? సీఎం అల్టిమేట్ అది అసలు క్వశ్చనే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సీనియర్లకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సీనియర్లు కాదు, సీనియర్లు వాళ్ళ కాన్స్టిట్యూన్సీని అడ్డు పెట్టుకుని కూర్చున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగారు కదా. సీఎం లెవెల్ క్యాండిడేట్ అంటే రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాలి. ఓకే, నా కాన్స్టిట్యూన్సీ తిరిగి నా ఉన్న 5 మండలాలు తిరుగుతుంటే కాదు కదా. ఇప్పుడు ఆ స్థాయి నాయకుడు ఎవరో వాళ్ళకి ఇవ్వాలి కదా, దానికి అలంకారం వస్తుంది. ఇప్పుడు ఎవరో శునకాన్ని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఏం లాభం ఉంటది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు కదండి, ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆల్రెడీ పెద్దలు కన్ఫర్మ్ చేసి రాత్రి 8 గంటలకి రాజ్భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారం అంటారండి. అది కరెక్ట్ గా? ఇంకా నేను చూడలేదు న్యూస్, వస్తే మంచిదే. అంటే 8 గంటలకి సడన్ గా రాజ్భవన్ లో చేస్తున్నారని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఫ్యూచర్ ఉండాలంటే రేవంత్ రెడ్డి సీఎం కావాలి సార్. లేదు మాకు ఇదే చాలు అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు, అది వాళ్ళకి చేర్చుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయాలి. రేవంత్ రెడ్డి ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటే రేవంత్ రెడ్డి. ఇంకా ఆప్షన్ లేదు అసలు. ఆ క్వశ్చన్ అడగొద్దు అసలు. అధిష్టానం కూడా ఆలోచనే చేయొద్దు. రేవంత్ రెడ్డి గెలిపించుకున్నాడు. 40-50 మంది ఎమ్మెల్యే ఒక్కడే గెలిపించుకున్నాడు.